జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచగొండి ఉద్యోగుల ఏబీసీ అధికారులకు చిక్కారు. భూమి మ్యాటేషన్ కోసం కావడం తిరుపతి అనే వ్యక్తి నుంచి 10,000 లంచం తీసుకుంటూ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా, విఆర్ఏ దాసరి మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్ ఏసీబీకి చిక్కారు. ఫోన్పే ద్వారా తహసీల్దార్కు 15,000 చెల్లించిన తిరుపతిని అదనంగా మరో 10,000 డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన తిరుపతి ఈ క్రమంలో మిగిలిన నగదు తీసుకుంటుండగా తహసీల్దార్కు పట్టుపడ్డారు. కడెం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈ పైసలు ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరు ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమర్రి టౌన్ వాస్తవ్యుడు, మందమర్రి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ శివారులోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అంటే భూమిని మ్యూటేషన్ కోసము 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నారు. ఈ పని కోసం కూడా తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజావాణిలో కరెక్ట్